వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. మనం నిన్న మొన్న కూడా కొన్ని వీడియోలు చేసాం. కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు అని కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక పక్క చిన్న చిన్నగా ఆ, ఒక్కొక్క స్టెప్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. సంజయ్ కుమార్, విజయ్ అలాగే మధుసూదన్ రెడ్డి లాంటి వాళ్ళని చూస్తుంటాయి. అయితే ఈ అంశం మీద నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పులి పంజా విసిరబోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేము వస్తే మీ మీ అంతు చూస్తాం అన్నట్టుగా మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, సజ్జల కామెంట్స్ ని ఎలా చూస్తారు సార్? సజ్జల రామకృష్ణారెడ్డి గత 4 నెలలుగా జైల్లో ఉన్న ఫార్మర్ బాపట్ల ఎంపీ ఎక్స్-ఎంపీ నందిగం సురేష్ని పరామర్శించడం కోసం గుంటూరు జిల్లా జైలుకి వచ్చిన తర్వాత, ఆ జైల్లో అతన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి, హక్కుల గురించి, ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయాల్సిన విధానం గురించి, ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు తీసుకోకూడదు, ప్రజారంజకంగా పరిపాలన చేయాలనే విషయాలు ఆయన సూక్తి ముక్తాలు వినిపిస్తా ఉన్నాడు. వాస్తవంగా ఈ రోజంటే ఆయన వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, మనం స్వాగతిద్దాం. కానీ గత ప్రభుత్వ హయాంలో అతను ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటూ కూడా ఇదే విధమైన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాడు. ఒక పక్క సలహాదారుడిగా కొనసాగుతా కోట్ల రూపాయలు అతని నిర్వహణ ఖర్చుల నిమిత్తం, అతని జీతభత్యాల నిమిత్తం, అతని సిబ్బంది కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంటే, అతను ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా అటు వైసీపీ పార్టీ మీద, ఇటు ప్రభుత్వం మీద ఒక డిఫాక్టో సీఎం గా చలామణవుతూ ప్రభుత్వోద్యోగులతో జరిపే సంప్రదింపుల నుంచి వైసీపీ పార్టీలో శాసనసభ్యత్వాలు ఎవరికి ఇవ్వాలి అనే అంశం వరకు అతనే సర్వాంతర్యంలాగా డీల్ చేసిన తీరు మనం చూసాం. ఇవి అటు వైసీపీ శ్రేణులకి రుచించలేదు, అలాగే ప్రజలు కూడా దీన్ని స్వాగతించలేదు. కాబట్టి ఇవన్నీ అక్యుములేట్ అయ్యి వైసీపీ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ఆ విధమైన ప్రజల నుంచి తిరస్కారము, శిక్ష గురి ఎదురైందనేది వాస్తవం. వీటినేటిని ఈ ప్రజలు వాళ్ళ జ్ఞాపకాల నుంచి చెరిపేసి ఉంటారులే అన్న ఒక ఉద్దేశంతో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న గుంటూరు జైలు బయట ప్రెస్ మీట్ లో చాలా సూక్తి ముక్తాలు చెప్తున్నాడు. అంటే ఒక నిమిషం నాకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ వింటున్నానా లేదు చాగంటి గారి ప్రవచనాలు వింటున్నాను అనేది నాకే అర్థం కాదు. చాలా గొప్పగా ఆదర్శాల గురించి, ప్రభుత్వం ఎలా నడవాలి అనే విషయాలు సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం వినాశ రావటం అనేది 100% ఆక్షేపణీయం. నందిగం సురేష్ మీద తప్పుడు కేసులు నమోదు చేశారట. అలాగే ఆయన వెనకే నిలబడున్న ప్రేమ్ కుమార్ అని చెప్పని మొన్నే ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం తీసుకురాని పాలసీ మీద ప్రభుత్వం తీసుకొచ్చేసినట్టు, దాని మీద ప్రజల కష్టాలు ఎదుర్కొంటున్నట్టు, ప్రజలు దోపిడీకి గురి చేస్తున్నట్టు ఒక వీడియో చేసి వైరల్ చేసిన అతని మీద కేసు నమోదు చేయడానికి కూడా ఆక్షేపిస్తూ ఏం సందేశం చెప్పాలనుకుంటున్నాడు అంటే, నిన్నటి వరకు నువ్వేం చేసావు, ఏ విధమైన వైఖరి మీ సోషల్ మీడియా ప్రదర్శించింది, ఎంత దాష్టికంగా, ఎంత జుగుసాకరమైన భాషతోటి, ఎంత మార్ఫింగ్ తోటి మీ సంస్కృతి కొనసాగించారు. నీ కొడుకే స్వయంగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా, అతని ఆధ్వర్యంలోనే వ్యక్తిత్వానికి పాల్పడ్డారు కదా. సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడు, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి కులాల పేరిట వ్యాఖ్యలు చేశారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, మీ పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ప్రస్తావన చేశారు. అసలు మీరు టచ్ చేయని అంశం ఏమైనా ఉందా? హైకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి, ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి మొదలుపెట్టి, వారి కుటుంబ సభ్యుల నుంచి మొదలుపెట్టి, వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ, ముఖ్యంగా ఇంకొక అడుగు ముందుకేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి గురించి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి అసలు మీ ద్వారా వ్యక్తిత్వానికి పాల్పడని మహిళా నాయకురాలు ఎవరున్నారు? ఇవాళ కుటుంబ కట్టుబాట్లు, సామాజిక కట్టుబాట్లను దాటి రాజకీయాల్లోకి వచ్చే మహిళల సంఖ్య తక్కువ. అలా రాజకీయాల్లోకి రావటమే నేరంగా మీరు మాకు వ్యతిరేక పార్టీలో రాజకీయం కొనసాగిస్తారా అని చెప్పని మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏ విధమైన జుగుసాకరమైన పోస్టులతోటి మీరు విరుచుకుపడ్డారు? ఇవన్నీ సమర్థనీయమా?
మీరు చాలా ఆరోగ్యకరమైన రాజకీయాన్ని కొనసాగించారా? ఈనాటి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యల్లో 1% కూడా మీ ప్రభుత్వం అనుసరించలేదా? అసలు మీకు కక్ష సాధింపు అనేది తెలియదా? ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా? ఈ ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నట్టయితే ఇవాళ నువ్వు ఇంత స్వేచ్ఛగా నీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోగలిగేవాడివి కాదు మిస్టర్ సత్యరామకృష్ణారెడ్డి. ఇవాళ గుంటూరు జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి ధైర్యమే నీకు ఉండుండేది కాదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన స్థాయిలో చర్యలు తీసుకోలేదు అని చెప్పని ఆ శ్రేణులు విరుచుకుపడతా ఉన్నారు. తమ సొంత నాయకత్వం మీద శ్రేణులు ఒక రకమైన అసంతృప్తితోటి రగిలిపోతా ఉన్నారు. కారణం ఏంటి అంటే మీరందరూ స్వేచ్ఛగా సంచరించగలుగుతూ ఉండటమే. సెప్టెంబర్ 9, 2023 చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన రోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ లో నువ్వు వాడిన పదజాలం ఏంటి? మాకున్న బలానికి బలగానికి తండ్రి కొడుకుని భూస్థాపితం చేస్తాం అని చెప్పని స్వయాన నువ్వే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ 5 కోట్ల మంది ప్రజల చెవుల్లో గింగురమంటూనే ఉన్నాయి మిస్టర్ సత్యరామకృష్ణారెడ్డి. ఈరోజు దిక్కుమొక్కు లేని స్థితిలో మీ శ్రేణులు కొద్ది మంది వాళ్ళు చేసిన తప్పులు ఎక్స్పోజ్ అయ్యి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి విచారణ జరిపి అరెస్ట్ చేసిన సందర్భంలో దిక్కు తోచని స్థితిలో అరే ఇన్ని తప్పులకు మనం పాల్పడ్డామా అని వాళ్ళకి వాళ్లే ప్రాయశ్చిత్త పడతా ఉన్న సందర్భంలో వాళ్ళ తప్పును సమర్థించడానికి తగుదనమ్మా అని చెప్పని నువ్వు ఒకడు ముందుకొచ్చావా? వీటిని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చాలా నిశ్చితంగానే గమనిస్తూ ఉంది. మీ వైఖరేంటి, మీరు ఏ విధమైన పరిపాలన చేశారనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి మే 13 జరిగిన ఎన్నికల్లో ప్రజలు వాళ్ళ ఓటుని ఈవీఎంలో వాళ్ళు ఏం చేయాలో ఆ రూపంలో చేసి చూపించారు. ఇక మీరు ప్రస్తావించినట్టుగానే ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఎందుకు నమోదైంది? అతను ఐఎన్పిఆర్ కమిషనర్ గా కొనసాగుతూ సాక్షి సిబ్బంది 254 మందిని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ లో, అలాగే డిజిటల్ కార్పొరేషన్ లో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ లో 137 మందిని, 117 మందిని డిజిటల్ కార్పొరేషన్ లో సాక్షి సిబ్బందికి నియామకాలు ఇస్తూ జీతభత్యాలు ప్రభుత్వ నిధుల నుంచి చెల్లింపజేస్తూ వాళ్ళు పనిచేసేది మాత్రం సాక్షికి. అలాగే 859 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెడితే అందులో 371 కోట్ల రూపాయలు స్పెసిఫిక్ గా సాక్షికి కట్టబెట్టారు మీరు. ఇవాళ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రకటనలు విడుదల చేయాలి అని అంటే ఆ ప్రకటనలు ఏ పత్రికకి కేటాయించాలి అనేది కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. సర్క్యులేషన్ ప్రాతిపదిక మీద ఆయా పత్రికకి ప్రభుత్వ ప్రకటనలు విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే యాడ్ చెల్లింపులు కూడా అదే ప్రాతిపదిక మీద జరగాల్సి ఉంటుంది. ఇవాళ ప్రభుత్వమే కాదు, మనం మన వ్యక్తిగత సమాచారం ఏదైనా ఒక ప్రకటన రూపంలో పేపర్లో ఇవ్వాలి అని అంటే ఆ పేపర్కి ఉన్న సర్క్యులేషన్ ప్రాతిపదిక మీద ఏ ఎడిషన్స్ లో ఆ ప్రకటన రావాలి, ఆ పత్రికలో ఏ పేజీలో ఆ ప్రకటన రావాలి, ఎంత సైజు మన ప్రకటన ఇస్తున్నామన్న దాన్ని బేస్ చేసుకొని మనకు ఛార్జెస్ అప్లై అవుతాయి. ప్రభుత్వానికైనా అదే అప్లై అవుతుంది. అటువంటిప్పుడు లార్జెస్ట్ సర్క్యులేటింగ్ పేపర్ గా దశాబ్దాలుగా ఈనాడు కొనసాగుతూ ఉంది. ఈనాడుకి ప్రాధాన్యత ఇవ్వాల. మూడో లార్జెస్ట్ సర్క్యులేషన్ పేపర్ గా ఆంధ్రజ్యోతి పేపర్ ఉంటే 5 సంవత్సరాల కాలంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ యాడ్. అంటే ఒక రకమైన వివక్ష ఈ ప్రభుత్వం ప్రదర్శించింది. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి పాలనలో పూర్తి పక్షపాత ధోరణితో, రాగద్వేషాలతోటి కొన్ని పత్రికల పట్ల వివక్ష ప్రదర్శించి కొన్ని మీడియా సంస్థలకు మాత్రం అవ్యాజమైన ప్రేమ కనబరుస్తా కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టిన అంశం ఇవాళ సాక్ష్యాధారాలతో నిర్ధారణ జరిగి విజయ్ కుమార్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఇక్కడ గమనించుకుంటే ఈ సాక్షి యాజమాన్యానికి చూపించిన సర్క్యులేషన్ కూడా ప్రజాధనంతో పెంచుకున్నదే. 2,60,000 మంది వాలంటీర్లకి ఒక్కొక్కరికి నెలకు 200 రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఇచ్చి వాళ్ళ చేత సాక్షి పత్రిక కొనుగోలు చేయించి దాన్ని సాక్షి సర్క్యులేషన్ కింద చూపించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ కూడా బలవంతాన సాక్షి పేపర్ను అంటగట్టి
దాన్ని కూడా సాక్షి సర్క్యులేషన్ లో చూపించి సాక్షి సర్క్యులేషన్ ప్రాతిపదిక మీద యాడ్ రెవెన్యూ కట్టబెడుతున్నట్టుగా, అంటే ఒక ఆర్కెస్ట్రేటెడ్ ప్రజాధనంతో సర్క్యులేషన్ పెంచారు, మళ్ళీ తిరిగి ప్రజాధనాన్ని యాడ్ రెవెన్యూ రూపంలో కట్టబెట్టారు. ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నది ఐఎన్పిఆర్ కమిషనర్ స్థాయిలో తీసుకున్నారా? అతనికే మోసము సాక్షికి యాడ్ రెవెన్యూ కట్టబెడితే. అంతిమ లబ్ధిదారు సాక్షి యాజమాన్యం. ఎవరి సాక్షి యాజమాన్యం? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి సాక్షి యజమానిగా కొనసాగుతా ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఒక అంశం గుర్తు చేసుకోవాలి. రీసెంట్ గా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ గారిని సిబిఐ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మీద మోపిన ఆరోపణ ఏంటి? ఏ కేసులో ఆయన అరెస్ట్ చేశారు? తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన కేబినెట్ ద్వారా తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న కంపెనీలకి మైండ్స్ కేటాయింపు చేసుకున్నారు అని చెప్పని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి అతను అరెస్ట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ ప్రయోజనాలకి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అది నేరం. ఆ నేరం మీద ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాడు. ప్రస్తుతం అతను బెయిల్ మీద వచ్చాడు, మన ఎన్నికల్లో నెగ్గి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు, అది వేరే మ్యాటర్. కానీ అతన్ని ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్ట్ చేశారు కదా. మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే తన ప్రభుత్వంలో ప్రజలు కట్టిన పన్ను డబ్బుని తన కుటుంబ యజమాన్యంలో ఉన్న తన సతీమణి యజమానిగా కొనసాగుతున్న పేపర్కి ఆ విధమైన యాడ్ రెవెన్యూ కట్టబెట్టే నిర్ణయం అమలు జరిగితే 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి నాలెడ్జ్లో లేకుండా ఒక ఐఎన్పిఆర్ కమిషనర్ స్థాయిలోని ఈ నిర్ణయం అమలు జరిగిందా? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు మరి? ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ఇవ్వటం అనే ఒక నిర్ణయం తీసుకున్న పాపానికి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వ వనరులకు నష్టం కలిగించారని చెప్పని కేసు నమోదు చేశారు కదా. మరి వాళ్ళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఉన్న ప్రభుత్వంలోనే ఈ విధమైన నిర్ణయం అమలు జరిగితే ముఖ్యమంత్రి మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు? అలాగే అంతిమ లబ్ధిదారైన భారతి గారి మీద ఎందుకు కేసు నమోదు చేయలే? ప్రభుత్వ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అంతిమ లబ్ధిదారుగా భారతిరెడ్డి ఉన్నారు. కేవలం ఈ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేసిన అధికారిగా మాత్రం విజయ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. విజయ్ కుమార్ రెడ్డి మీద కేసు నమోదు చేసినప్పుడు దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ గా భారతిరెడ్డి గారిని పెట్టాలి, అక్యూజ్ నెంబర్ 1 గా, అక్యూజ్ నెంబర్ 2 గా ఆ నిర్ణయాలను అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కేసు పెట్టాలి. 100% శిక్షార్హమైన నేరానికి వీళ్ళు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు. రాజ్యాంగం మీద ప్రమాణం స్వీకారం చేసిన ముఖ్యమంత్రి తన ప్రమాణానికి తిలోదకాలు ఇచ్చాడు, పక్షపాత ధోరణితో రాగద్వేషాలతో పరిపాలన చేశాడు. ఇవి సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చెయ్యలేదు అని ఆరోపిస్తున్న వ్యక్తులు ఆలోచించుకోవాల్సింది కూడా ఏంటి అంటే, ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఒక అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చిన ఒక యంగ్స్టరు సాధారణ పరిస్థితుల్లో అరెస్ట్ జరిగితే కొంత సింపతి రావాలి, కానీ ప్రభుత్వం అతను ఏం తప్పు చేశాడు అనేది సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేసిన నేపథ్యంలో కనీసం వాళ్ళ సొంత పార్టీ నుంచి కూడా అతని మీద ఒక విక్టిమ్ అనే భావన రాలా. వీళ్ళు ఇంత తప్పు చేశారు, అరెస్ట్ చేసినా తప్పు లేదన్న భావన రావడం జరిగింది. అలాగే బోరుగడ్డ అనిల్ గాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా నెల 15 రోజులు జైల్లో ఉండే బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. అలాగే నందిగం సురేష్ లాంటి వాళ్ళు. ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించి చాలా మంది కూడా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి లడ్డు అంశం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతోటి సుప్రీంకోర్టు ద్వారా నియామకం చేపట్టబడ్డ ప్రత్యేక కమిటీ తోటి విచారణ పూర్తయి రిపోర్టు సుప్రీంకోర్టుకి సబ్మిట్ అవ్వబోయే స్టేజ్కి రీచ్ అయింది. అలాగే ఇప్పుడు ఐఎన్పిఆర్ లో విజయ్ కుమార్ రెడ్డి కానీ, ఫైబర్ నెట్ లో నాటి ఎండి మసూదన్ రెడ్డి కూడా అతని ద్వారా నియామకం చేపట్టబడ్డ 410 మంది ఉద్యోగులను తొలగిస్తూ అక్రమ మార్గంలో నియామకం చేపట్టబడ్డ ఉద్యోగులకి ప్రతి నెల జీతాల చెక్కు మీద సంతకం పెట్టిన మధుసూదన్ రెడ్డికి వాళ్ళ లీగల్ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది, షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సందర్భంలో నాటి సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సంజయ్, అతను ఆ రోజు అమరావతిలోను, హైదరాబాద్ లోను, ఢిల్లీలోను ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి ఏ విధంగా పాల్పడ్డది చూసాం. ఇవాళ అదే సంజయ్ ఈ మధ్యకాలంలో అతని మీద కూడా అవినీతి ఆరోపణలతోటి సాక్ష్యాధారాలను ఎస్టాబ్లిష్ చేస్తూ అతని తప్పుల్ని బహిరంగంగా 10 మందిలో చర్చనీయాంశం చేస్తూ ఇవాళ అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతను సస్పెన్షన్ గురై ఉన్నాడు.
కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు. డిఎస్పీ సిఐ స్థాయి అధికారులు సస్పెన్షన్ గురై ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆల్రెడీ నాటి ఎస్పీ క్యాడర్ అధికారి విజయపాల్ కన్ఫర్డ్ ఐపీఎస్ అతను అరెస్ట్ అయి ఉన్నాడు. డాక్టర్ ప్రభావతి మీద కేసు నమోదైంది. అదే కేసు విషయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా అక్యూజ్డ్ గా ఉన్నాడు. నాటి సిఐడి చీఫ్ గా ఉన్న డీజీ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ గురై ఉన్నారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు మీద కూడా ఇవాళ సస్పెన్షన్ గురై ఉన్నాడు. కేసులు నమోదై ఉన్నాయి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒంటెద్దు పోకడ చర్యలకు కాకుండా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తీరు చూసాం. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారి వరకు ఒక స్థాయి నాయకులు మొత్తాన్ని, ప్రతి జిల్లాలో ఉన్న కీలకమైన నాయకులందరినీ కూడా కేసులు నమోదు చేసి అరెస్టులు చేసిన జగన్మోహన్ రెడ్డి నేపథ్యం చూసాం. అలా తప్పుడు అరెస్టులు చేసిన పర్యవసానం ప్రజల్లో ఎదురైన వ్యతిరేకత ఏంటి అనేది కూడా ఎన్నికల ఫలితాల్లో మనకి స్పష్టమైంది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించట్లేదు అని చెప్పని ఆరోపిస్తున్న చాలా వర్గాల ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, సిస్టమేటిక్ గా కేస్ బై కేస్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ప్రజలలో సానుభూతి అనేది వ్యక్తం కాని పరిస్థితుల్లో ఇప్పుడు చర్యలు ఉండబోతా ఉన్నాయి. 100కి 100 ఇవాళ విజయ్ కుమార్ రెడ్డి ఏం చేశాడు, మసూదన్ రెడ్డి ఏం చేశాడు, సంజయ్ ఏం చేశాడు అనేది ప్రజల్లో ఒక స్పష్టత వచ్చేసిన నేపథ్యంలో ఇవాళ వాళ్ళ మీద కేసులు నమోదైనా, అరెస్టులు జరిగినా వాళ్ళ పట్ల కనీస మాత్రం సానుభూతి కూడా సమాజంలో వ్యక్తం కావటం లేదు. 100కి 100 తప్పుడు చర్యలకు పాల్పడ్డా, అవినీతికి పాల్పడ్డా, దాడులు దౌర్జన్యాలకు గురి చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించే ఆస్కారమే ఉండదు. వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చాడు. గనుల శాఖ ఎండీగా పనిచేసిన ఇవాళ వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నాడు, పేర్ని నాని పరారీలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 100కి 100 ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు అని అసంతృప్తి వ్యక్తం కావడం సహజం. ఎందుకంటే ఇన్స్టెంట్ గా జస్టిస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు ప్రజల్లో, శ్రేణుల్లో కూడా. కానీ ఇన్స్టెంట్ జస్టిస్ మాటున అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు జరిగితే ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోకుండా న్యాయస్థానాల ముందు అంటే కక్షపూరితంగా అరెస్టులు చేశారు అని చెప్పని న్యాయస్థానాల్లో ఎదురువాడు వాదించుకోవడానికి ఆస్కారం కలిగించకుండా పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళ ఒక్కొక్కరిని ఫిక్స్ చేస్తున్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. 100కి 100 ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వరకు కూడా చేరటం ఖాయం. అంతిమంగా ఏదో ఒక రోజు వీటికన్నిటికీ జవాబుదారీగా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వటం ఖాయం. రైట్ సార్, ఈ అంశం మీద నాకే కాదు చాలా మందికి ఉన్న డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ